ఎవరమ్మా నువ్వు? ఎందుకది అలా లాగుతున్నావు? నమస్కారం సార్, మీకోసం వచ్చాను సార్. ఎవరు కనిపించకపోతేనో న్యాయమూర్తి గారిని చూడాలంటే ధర్మగంట మోగించాలి కదా, అందుకే వెళ్ళు. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో తెలుసుకోవచ్చా? నాకు న్యాయ భిక్ష పెట్టండి సార్. న్యాయం నేను పెట్టే భిక్ష కాదమ్మా, అది నేను నమ్మిన సిద్ధాంతం. నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు. ఆడపిల్లకి మనసిచ్చి కనిపించకుండా తిరిగే కుర్రాన్ని ఏం చేయాలి సార్? మనసు మాత్రమే ఇచ్చావా? ముద్దులు కూడా ఇచ్చానండి, పాటలు కూడా పాడుకున్నామండి, ఐస్ క్రీములు కూడా తిన్నామండి. అంతగా మించి ముందుకు పోలేదులేండి. మంచి పని చేశావు గాని మనసు మాత్రమే తీసుకుంటే అది నేరం కాదమ్మా. అతన్ని మనం ఏం చేయలేం. చెయ్యని సంగతి సరే గాని ఒక్కసారి నా కళ్ళ ముందు కనపడితే ఎలా సెట్ చేయాలో ఆ ట్రిక్ నాకు తెలుసు. కానీ కళ్ళు కనపడకుండా తిరుగుతున్నాడే. అయితే ఇది కోర్టు కేసు కాదమ్మా, పోలీస్ కేసు. ఉండు. భారతి. ఏమిటండి? గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎవరండి ఈ అమ్మాయి? నీ కేసే, పోలీస్ కేసు. ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు పాపం కనిపించడం లేదట. ఐసి. ఏమ్మా, అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? ఆ సంగతి తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుందో? మీరు ఊరుకోండి, పోలీస్ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. నాకెందుకులే. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎలా ఉంటాడు? ఆహా, ఏం చెప్పమంటారండి, 6 అడుగుల అందగాడు. అసలు ఆ పర్సనాలిటీకి నేను పడిపోయాను. ఒళ్ళంతా కండరాలు, జుట్టంతా ఉంగరాలు, కోర మీసాలు, కొంటె చూపులు, ఇంకా చాలు చాలు. ఫోటో ఏదైనా ఉందా? ఆయనకి నా గుండెల్లో కుడి కట్టాను, ఆయన ఫోటో నా గుండెల్లోనే దాచుకున్నాను. ఏమిటో అలా అయిపోయావు? అంత అందంగా ఉన్నాడో ఏమిటి? ఏది? ఏమిటండి అలా ఉండిపోయారు? అంత అందంగా ఉన్నాడా? చూడమ్మా, ఇతన్ని చూపిస్తే చాలు ఇతన్ని సెట్ చేసుకునే ట్రిక్ నీకు తెలుసున్నావు కదా. అవును అంకుల్. నీ ప్రియుడు మేడ మీద ఉన్నాడమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ ఆంటీ. ఓ సారీ. ఎలా ఉంది డాక్టర్? షీజ్ ఆల్ రైట్. ప్రమాదం తప్పింది. ఈ మారుమూల పల్లెలో రక్తం సంపాదించడం ఎలాగా అనుకుంటుంటే సమయానికి ఒక మహానుభావుడు రక్తదానం చేసి ఆదుకున్నాడు. లేకపోతే మీరు వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. మా ఇంటి దీపాన్ని కాపాడిన ఆ పుణ్యాత్ముడు ఎవరు డాక్టర్? యమధర్మరాజు. యమధర్మరాజా ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపోయాడు. మరి మా వాళ్ళకి ఎందుకు పట్టించలేదు? అతన్ని పట్టుకోబోయేగా ఐజీ గారు మీ వాడు చావు దెబ్బలు తిన్నది. ఈసారి మళ్ళీ ఎందుకులే, నిజంగా చచ్చూరుకుంటారని డాక్టర్ గారు చెప్పుండ్రు కాదు డాక్టర్? మిస్టర్ విజయ్. ఎస్ మిస్టర్ ఐజీ. ఎవరేమనుకున్నా సరే మా అమ్మ ప్రాణాలు కాపాడాడు కాబట్టి యమధర్మరాజు నేను పొగుడుతాను. మీ డిపార్ట్మెంట్ మనిషిని రక్షించినందుకు వీలైతే మీరు కూడా ఒక బహుమతి. ఐజీ గారు, వాడి మాటలు పట్టించుకోకండి, మన లోపలికి వెళదానండి.